ఆ మాటలు వినగానే సభలో ఒక అలజడి మొదలైంది. కొందరు రైతులు తలలు వంచుకున్నారు. మహిళలు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చింతించారు. అప్పుడే ఉపాధ్యాయుడు శేషయ్య ముందుకు వచ్చి మెల్లగా అన్నాడు, రామయ్యగారు, సమస్య నిజంగా పెద్దదే, కాని మనం కలిసి నిలబడితే దానికి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. యువనాయకుడు సూరికూడా ఉత్సాహంగా ముందుకొచ్చాడు. మన చెరువును మనమే కాపాడుకోవాలి. ప్రభుత్వం కోసం ఎదురుచూడకుండా ముందుగా మనవంతు ప్రయత్నం చేద్దాం. ప్రతి కుటుంబం ఒకరోజు శ్రమదానం చేస్తే చాలు. ఈ మాటలు విన్న గ్రామస్తుల ముఖాల్లో కొంచెం ఆశ మెరిపింది. అవును, మనమే చెయ్యాలి అని కొందరు గొంతులు వినిపించాయి. మరుసటి రోజు తెల్లవారుజామునే శాంతిపురం గ్రామం కదలికతో నిండిపోయింది. ఎప్పుడూ పొలాలకు వెళ్లే చేతులు ఆ రోజు చెరువు వైపు నడిచాయి. పురుషులు మట్టి తవ్వారు, మహిళలు నీళ్లు తెచ్చారు, పిల్లలు చిన్న రాళ్లను తొలగిస్తూ సహాయం చేశారు. రామయ్య ప్రతి ఒక్కరి